వర్షం వచ్చిన పరిస్థితి ఉంది. గ్యారంటీ విందు మనం జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి. ఈ విధంగా ఈరోజు పరిస్థితుల్లో జగన్మోహన్ సపోర్ట్ చేయాలి మనం అంతా కూడా. రాష్ట్రాన్ని అన్ని రకాలుగా ముందుకు తీసుకోవాలంటే జగన్మోహన్ రెడ్డికి సాధ్యమని చెప్పేసి ఇవ్వడం చేస్తా ఉంది. ఏదన్నా చంద్రబాబు నాయుడు సూపర్ 6 అని పెట్టాడు, దాంట్లోన మోడీ గారి బొమ్మ లేదు. ఏమున్నా భగవంతుడు ఉన్నారు, చేసిన పని చూసిన ఉన్నారు. ఏ రకంగా ఇన్ని చెప్పినా అలాంటి దుర్మార్గునికి బీజేపీ క్యాండిడేట్ మద్దతు పార్టీ అలాంటి వాళ్ళు నమ్మకం చెప్పేసి జరుగుతూ ఉంది. ఏదున్నా మనకి భగవంతులు ఉన్నారు, సపోర్ట్గా మీరున్నారు. ఇలాంటి సమస్యలు ఏమని చెప్పేసి తెలియజేసుకుంటూ 2 ఓట్లు ఫ్యాన్ చేయాలని చెప్పేసి సెలవు తీసుకుంటున్నాను. జై జగన్, జై జగన్. ఫ్యాన్ గుర్తుకే నమస్కారం. అందరికీ నమస్కారం. ప్రతి వారికి పేరు పైన నమస్కారం. రెండోటి ఫ్యాన్ చేసి గెలిపించే బాధ్యత మీదే అని చెప్పేసి నేను చెప్తా ఉన్నాను. చాలా చెప్పేదిన్నా భగవంతుడు ఆశీర్వదిస్తున్నాడు కాబట్టి ఎక్కువ చెప్పలేకపోయినాను. 2 ఓట్లు ఎంపీకి ఎమ్మెల్యే ఫ్యాన్ ఓట్లు ఉండేదని చెప్పి చేస్తూ ఉంది. మనకి 4వ నెంబర్ వచ్చింది, పోయినసారి కూడా 4వ నెంబర్ వచ్చింది. ఈ సౌండ్ రావాలా ఉంటుంది, ఫ్యాన్ గుర్తుంటుంది. మీరు వద్దుకే ఫ్యాన్ వస్తుంది అక్కడ కనపడుతుంది. బాగా గమనించండి. ఎంపీకి 3వ నెంబరు, ఎమ్మెల్యేకి 4వ నెంబరు, లక్కీ నెంబర్ మనకి. అందుకే మీరంతా కూడా ఎంతో ఆసక్తిగా ఈరోజు వచ్చి ఘనంగా స్వాగతం పలికిన సుల్తాన్పురం గ్రామ పెద్దలకి, అభిమానులకి, పార్టీ కార్యకర్తలకి, నాయకులకి, ఎంపీటీసీకి, సర్పంచ్కి చావడి మంది చెప్పేమని కూతురుతో నిలబడ్డాడు. మీ ఊరు కూడా ఆల్రెడీ వచ్చిపోయింటాడు ఆయన. వచ్చినాడా మీ ఊరికి? ఏదన్నా ఆయన ఏం చెప్తాడో ఆయన ఏం చేస్తాడో చెప్పలే. ఎంతసేపు ఉన్నా అందరూ వినింటారు. ఇదంతా కూడా ఎమ్మెల్యే గురించే మాట్లాడింటారు తప్ప ఇంకో విషయం మాట్లాడాడు. అది బాగా ఎక్కడ పోయినా గమనిస్తూ ఉంటాం. నేను ఒకటే చెప్తా ఉన్నా, నేను ఇలాంటి మాటలు మాట్లాడే వ్యక్తి మనకు అవసరమా అని చెప్పేసి గుర్తుపెట్టుకోండి. వరుణదేవుడు కూడా మనకు సహకరిస్తా ఉన్నాడు. ఈరోజు మనం వచ్చిన తర్వాత విజయం మందే. చంద్రబాబు నాయుడు పరిపాలనలో వర్షాలే లేవు. రైతులంతా చాలా ఇబ్బంది పడే పరిస్థితి 10 ఏళ్ల పాలనలో. 9 ఏళ్ల పాలనలో అదే జరిగేది. అప్పుడు వర్షాలు లేక రైతులు ఇబ్బంది పడి రాష్ట్రాల్లో ఏ ఒక్కరికి కూడా ఏ ప్రజలకు ఆ కష్టకాలంలో ఏమి చేస్తే బాగుంటుందని చెప్పేసి నవరత్నాల కార్యక్రమం తీసుకొచ్చాడు. ఆ విధంగా ఇచ్చిన మాట ప్రకారంగా ఆయన సచివాలయం ఏర్పాటు చేశాడు, వాలంటీర్లు తీసుకొచ్చినాడు, తర్వాత అమ్మఒడి పెట్టినాడు, ఆర్థికంగా ఆడవాళ్ళకి 45 నుంచి 65 లక్షలకి చేత కార్యక్రమం పెట్టాడు, ఆటో వాళ్ళకి, రజకులకి, నాయకులకి, టైలర్లకి 15,000 రూపాయలు ఇచ్చినాడు. వర్షం వచ్చిన పరిస్థితి ఉంది. గ్యారంటీ విందు మనం జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి. ఈ విధంగా ఈరోజు పరిస్థితుల్లో జగన్మోహన్ సపోర్ట్ చేయాలి మనం అంతా కూడా. రాష్ట్రాన్ని అన్ని రకాలుగా ముందుకు తీసుకోవాలంటే జగన్మోహన్ రెడ్డికి సాధ్యమని చెప్పేసి ఇవ్వడం చేస్తా ఉంది. ఏదన్నా చంద్రబాబు నాయుడు సూపర్ 6 అని పెట్టాడు, దాంట్లోన మోడీ గారి బొమ్మ లేదు. ఏదన్నా ఉంది, వర్షం వచ్చేది కావాలి, బాగొడగద్దు, వర్షం వచ్చేది కావాలి. ఏదన్నా ఆ మేనిఫెస్టోలో మోడీ గారి బొమ్మ లేదు. చంద్రబాబు నాయుడు
పవన్ కళ్యాణ్ ఇద్దరు ఉంటారు. ఒకటే చెప్పాడు, ఇది ఇచ్చేవాడు చచ్చేవాడు నా పేరు నాకు ఫోటో వద్దని మోడీ గారు. అందుకే సాధ్యమే పనులు కాదు నేను కూడా అది ప్రతి వారు గమనించాలని చెప్పేసి నేను చెప్పడం జరుగుతూ ఉంది. ఏదన్నా కూడా మీ యుద్ధని చెప్పిన తమ్ముడు జగను చెప్పిన మాట చెప్పినట్టుగా చేసిన మా రాజన్న కొడుకుర జగను ఏ కష్టం రావద్దని పేద గుండెకు ప్రతి పథకం పంపిండుర గడప గడపకు పులి గడపలో పులి పుట్టినట్టే పుట్టిండురా జెండలు జత కట్టడమే నీ ఎజెండా జనగుండల గుడి కట్టడమే జగను ఎజెండా బలిరా బలి బలిరా బలిరా పులి వెంకులలో పుట్టిందా పులిరా కుర్చీల కూర్చోవడమే మీ ఎజెండా కుర్చీ జనమే ఇవ్వాలన్నది జగను ఎజెండా బలిరా బలి బలిరా బలిరా వేద బతుకుల మార్చినది ఆ పులిరా గవర్నెన్స్ లో ఎప్పుడు చూడని అభివృద్ధి ఈ రోజు జరుగుతా ఉంది. మొట్టమొదటిసారిగా స్కూళ్లు మారుతా ఉన్నాయి, రూపురేఖలు మారుతా ఉన్నాయి, హాస్పిటల్స్ మొట్టమొదటిసారిగా ప్రివెంటివ్ కేర్ అన్నది దేశానికే పరిచయం చేస్తా ఉన్నాం విలేజ్ క్లినిక్స్ ద్వారా. ఈ 4 సంవత్సరాల కాలంలోనే ఏకంగా మా అన్న ప్రభుత్వంలో మరో 4 సీట్లు ఈ రోజు వేగంగా కట్టడం జరుగుతా ఉంది అని కూడా చెప్పండి. భయమెరుగని ఆ పేరుకు హడలు అసలొచ్చబోడు ఎవడికి మెడలు ఆయనెదురుగా కొడుతున్నారు కొడలు వేసుకుంటారు రా తప్పక చెడలు పేదోడి కంచౌల 4